न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी दीक्षा दिवस प्रोग्राम में एमए मुकीम एडवोकेट सुप्रीम कोर्ट व सीनियर कायद बीआरएस पार्टी ने खिताब करते हुए कहा कि आज पार्टी इख्तिदार में नहीं है। कई कायदीन जो बीआरएस दौरे इख्तिदार में ओहदा हासिल किए हैं, लेकिन इख्तिदार जाते ही बीआरएस को छोड़ दिए। आज जो लोग पार्टी के साथ खड़े हैं, मुस्तकबिल में पार्टी इनके साथ इंसाफ करे। ఈ దీక్షా దివస్ టు విజయ్ దివస్ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈరోజు అంతా మనము పెద్దలందరూ వక్తలు మాట్లాడారు కాబట్టి మనం అందరం దాన్ని స్మరించుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అమరవీరులకు కూడా జోహార్లు అని చెప్పినారు అందరూ. ఈరోజు నేను 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తాను. కేసీఆర్ గారు అనే అతను ఒక శక్తి, వ్యక్తి, ఒక పుస్తకము, ఒక వృక్షము. కాబట్టి ఆయన అంచనా వేయడము మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి సరిపోతుంది. కేసీఆర్ అనేటోడు 4 కోట్ల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. 4 కోట్ల ప్రజలను ఒకే ఏకతాటిపై నడిపించి ఉద్యమాన్ని స్ఫూర్తితో ముందుకు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ని మనము ఏ రోజు కూడా తక్కువ అంచనా వేసినామంటే కేసీఆర్ దేనికైనా రెడీ అవుతాడు. కాబట్టి ఆయన ఏదో 1 year 10 months అయింది కాబట్టి ఆయన ఏదో బయటికి వస్తలేడని మనం అనుకోవడం అనేది తప్పు. కేసీఆర్ అంచనాలు, కేసీఆర్ వేసే స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్ని వేరే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మనందరం ఒక సైనికుల్లాగా పనిచేయాలి. అప్పుడే మనము మళ్ళీ కేసీఆర్ని ఒక ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం. అలాగనే హరీష్ రావు గారి మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చిండంటే, చేతగానోడు ఎక్కువ మాట్లాడతాడు, చెవుటోడేమో బూతులు మాట్లాడతాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి ఇప్పుడు చేసే పద్ధతులు, చేసే అడ్మినిస్ట్రేషన్ అంతా అదే పద్ధతిలో నడుస్తుంది. అలాగనే కేసీఆర్ గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అన్న, నేనున్నా అన్నాడు మనెంబడి. కాబట్టి మనం అందరము నారాజ్ కాకుండా ఇదే టీఆర్ఎస్ అనేది మనము ముందుకు తీసుకెళ్ళి, నేను దేవి ప్రసాద్ గారిని కానీ చింతా ప్రభాకర్ గారిని ఈ వేదిక నుంచి నేను కోరుకునేది ఒకటే, ప్రతి నెల కార్యకర్తలను మనము రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మనము ఎట్లా తిప్పికొట్టాలి, ఆ తప్పిదాలను మనము ప్రజల్లో ఎట్లా తీసుకెళ్ళాలి. అన్నదాతలు కన్నీరు పెడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇచ్చిన గ్యారంటీలు అవన్నీ తుడుచుకోనికి సరిపోయినాయి. వాళ్ళు 420 హామీలు ఇస్తారని మనము ఎలక్షన్స్లో మనం స్పీచెస్లలో అందరం ప్రజల ముందు అందరి ముందు మనము చెప్పినాము. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తిగా అమలు కావు. అలాగని వాళ్ళు ఇచ్చిన హామీలు 420 మిగిలిపోతాయి. కాబట్టి మనం అందరము ఈ పార్టీ నుంచి పోయిన వాళ్ళు పోనివ్వండి, వెన్నపోటాలనొచ్చు, లేదంటే వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ బిల్ అనేది డెఫినెట్గా అది పార్లమెంట్లో డిస్కషన్లో ఉంది. అది ఏదో ఒక రోజు రాబోతుంది. 1 ఎలక్షన్ 1 నేషన్లో డెఫినెట్గా తెస్తారు. కాబట్టి నేను ఒకటే ఇక్కడ మాట్లాడేది దేవి ప్రసాద్ గారు, చింతా ప్రభాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కేసీఆర్ గారితో డిస్కషన్ చేసి ఈ పార్టీల నుంచి వెళ్ళిపోయిన లీడర్లు ఇప్పుడు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళు వస్తే మళ్ళీ పార్టీలో తీసుకోవద్దు అనేది ఒక రిజల్యూషన్ మీరు తీసుకొస్తే బాగుంటే కార్యకర్తలు ఆ ఇన్స్పిరేషన్ పోయి కార్యకర్తలు కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నది మీరు గుర్తించి ఈ 4 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ 2007లో రాబోతున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని జమిలీ ఎలక్షన్స్. కాబట్టి మనం అందరం రెడీ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ